హాయ్. ఈరోజైతే ఐకియాకి ఫర్నిచర్ కొంత కొందాం. ఒక ఫ్లాట్‌కి ఐకియా కూడా పెడదామని డిసైడ్ అయ్యామనమాట. డిసైడ్ అయ్యాక వెళ్ళాం. ఏది చూసినా మనకి ఎక్కువ కలర్స్ కనిపిస్తే ఎక్సైట్ అయిపోయి అన్ని కలర్స్ తీసేసుకున్నాను. అలాగే ఈ మధ్యలోనే కంటిన్యూయస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మీకు తెలుసు కదా! ఒక ఆల్మోస్ట్ మనం 20-25 వెండర్స్‌తో వర్క్ చేస్తాము. ఇప్పుడు ఈ 10 ఫ్లాట్స్‌కి. సో, కంటిన్యూ కాల్స్ అయితే ఉన్నాయి. కొన్ని కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో ఐక్యాకెళ్ళమని నాకు క్లయింట్ అనొచ్చు, ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. ఆవిడ చాలా పుష్ చేశారు. ఐక్యాది కూడా కొంచెం చాలా బావుంటాయి కదా! చూడండి అంటే, ఇంక తను చెప్పాక ఎళ్ళాను. ఒక ఫ్లాట్ అయితే ఐక్యావి రెడీ చేద్దామని అనుకున్నాము. సో ఫార్ కొన్నైతే కొన్నామనమాట. ఇక్కడేంటంటే మనకి బీ2బీ లో చేస్తున్నారు. సో, ఒక పర్సన్‌నైతే అలాట్ చేసి వాళ్ళే చాలా సర్వీస్ అయితే చాలా ఇచ్చారు. దాంతో పాటు మా వాళ్ళంతా అయిపోయాక లంచ్ టైమ్‌కి లంచ్ అన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే సగం షాపింగు, సగం తిండి, సగం ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. అన్నీ అలాగే చేస్తాం. సో, అందుకని ఇన్ని గంటలైనా వర్క్ చేయగలుగుతున్నాం. మన టీమ్ కూడా అంత సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూనే చేస్తారు. ఎక్కువ నేనేమని చెప్తానంటే, ఎంజాయ్ చేస్తూనే చేస్తానంటే రండి, లేదు అంటే రావద్దని చెప్తాననమాట షాపింగ్‌కి. నేనైతే ఒక్కసారి షాపింగ్‌కెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. ఇది వాళ్ళు చేసిన పని. ఐకియాలో కొంత స్టఫ్ అయితే చాలా బావుంది. మీకు వేదా వాయిసెస్‌లో రూమ్స్ రెడీ చేశాక మీకు వీడియోస్ యాడ్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.